Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 9:15. ఈరోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుండి తీసుకొనబడింది. Thanks be unto God for his unspeakable gift. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. In our lives, మన జీవితాల్లో in two ways we can get things like our dresses or articles in our houses, etc. మన వస్తువులు కానీ వస్త్రాలే కానీ మన ఇంటిలో ఉన్న వస్తువులు ఇవి పొందడానికి రెండు విధాలుగా ఉంటాయి. One way is purchasing them in the market. ఒకటి బజార్లో వెళ్ళి వాటిని కొనుగోలు చేయటం ద్వారా, And the other way is that someone has gifted them to us. మరొక విధానంలో వాటిని ఎవరో మనకి ఒక ఈవిగా ఒక బహుమతిగా ఇస్తారు. A gift for which payment must be made is no gift. చూడండి, ఒక బహుమతి అనుకోండి, ఒకవేళ దానికి ఏదైనా డబ్బు చెల్లించావా అది బహుమతి కాదు కదా. It is a purchase or an acquisition. అది కొనుగోలు చేయబడి సంపాదించింది, And it has been paid for and bought with a price. దాని కొరకు క్రయము చెల్లించి దానికి వెల చెల్లించి అది కొన్ని తీసుకొని వచ్చారు. A gift is something which is given freely. బహుమానము అనేది ఉచితముగా ఇవ్వబడేది. No strings will be attached to it. దానికి ఎలాంటి షరతులు కానీ ఏమీ ఉండవు. Otherwise it cannot be called a gift. లేకపోతే అది బహుమానమే కాదు. In the Bible, బైబిల్ గ్రంథంలో we see that Lord Jesus Christ is the free gift of God the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్దకు ఇవ్వబడినటువంటి ఒక ఉచితమైన బహుమానం. Out of his grace, and the Lord has given him as gift to every member of the human race. ఆయన కృపను బట్టి, దేవుడు తన కృపను బట్టి మానవాళి అందరి కొరకు ఆయనను యేసుక్రీస్తు ప్రభువుని ఒక బహుమానంగా ఇచ్చాడు. Let them belong to any country, ఏ దేశస్థులైనా any కావచ్చు, color, ఏ రంగు వాళ్ళైనా, any creed or caste, ఏ జాతి కావచ్చు, ఏ మతమైనా any కావచ్చు, tongue or any background. ఏ భాష, వారి వెనక చరిత్ర ఏదైనా కావచ్చు, Jesus Christ is the free gift to all. యేసుక్రీస్తు అందరికీ ఉచితమైనటువంటి వరము. Jesus Christ, the only begotten Son of God, was the Father's free, indescribable, inestimable gift of grace. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడుగాను వర్ణించలేని అమూల్యమైనటువంటి బహుమానంగా ఆయన And he was ఇవ్వబడ్డాడు. given to every man and woman without any strings attached. కాబట్టి ఎలాంటి ఏ షరతులు ఏమీ లేకుండా ప్రతి స్త్రీ ప్రతి పురుషునికి ఇవ్వబడ్డాడు ఆయన. Remember, a gift is still a gift whether you accept it or not. గుర్తుంచుకోండి, ఒక బహుమానం అనేది, ఒక వరం అనేది నీవు దాన్ని ఇష్టపడి తీసుకున్నా తీసుకోకపోయినా అది ఒక బహుమానమే. Paul writes to Corinthians పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు, that Jesus Christ is the unspeakable gift of God. యేసుక్రీస్తు దేవుని యొక్క చెప్పశక్యము కాని వరము అంటాడు. Some accept this unspeakable precious gift and others reject. కొంతమంది చెప్పశక్యం కాని అమూల్యమైన ఈ బహుమానాన్ని అంగీకరిస్తారు, కొందరు దాన్ని తృణీకరిస్తారు. But this gift of God is to all అయితే humanity. ఈ దేవుని యొక్క వరం అనబడి ఈ బహుమానం మానవాళి అందరి కొరకైనది. What is the meaning of accepting this gift? ఈ బహుమానము, ఈ వరమును మనం అంగీకరించుట అంటే అర్థం ఏమిటి? That means believing on Lord Jesus Christ, the eternal Son of God. అనగా దేవుని యొక్క నిత్యమైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. Through such acceptance, ఆ విధంగా అంగీకరించుట ద్వారా the whole host of other amazing things will be showered without limit upon the blessed recipient. ఇక మిగతావన్నీ కూడా నీ మీద అవి కుమ్మరించబడతాయి. నువ్వు ఒక ఆశీర్వాదం వల్ల మిగతావన్నీ దానితో పాటు వస్తాయి. Every other good thing pertains to spiritual life will be given to us freely along with him. ఇక మిగతా ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు ఇవన్నీ కూడా వాటితో పాటు ఉచితముగా నీకు What అనుగ్రహించబడతాయి. are those good things? ఏమిటా మంచి విషయాలన్నీ? Those good things cannot be purchased with money. ఆ మంచి విషయాలు అనేవి డబ్బులు పెట్టి కొనలేనివి. They are, అవి ఏమిటి అంటే, for example, ఉదాహరణకి eternal life, నిత్య జీవము, eternal love, నిత్యమైన ప్రేమ, eternal hope, నిత్యమైన నిరీక్షణ, eternal joy, నిత్యమైన సంతోషం, eternal peace, నిత్యమైన సమాధానం, eternal prosperity, నిత్యమైన అభివృద్ధి, eternal grace. నిత్యమైన కృప. All these phrases we can see in the word of God. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. I have mentioned only 7, but many more are there. ఒక మచ్చుకు 7 మాత్రమే ప్రస్తావించాను, ఇలాంటి ఇంకా అనేకమైన ఉన్నాయి. The moment
God's gift of grace is accepted, దేవుని యొక్క కృపావరము అంగీకరించిన మరుక్షణం He opens the floodgates of the riches of His grace over the blessed beneficiary. కాబట్టి ఈ ధన్యుడు ఈ లబ్ధిదారుని మీద ఇలాంటివి వరద వలె మరింత ఆశీర్వాదాలు పొర్లి ప్రవహిస్తాయి. Whatever God gives, remember, He gives freely. గుర్తుపెట్టుకో, దేవుడు ఏది ఇచ్చినా ఉచితంగానే ఇస్తాడు. We are saved freely. మనం ఉచితంగా రక్షించబడినాం. Jesus Christ is free gift. యేసుక్రీస్తు ప్రభువారు ఉచితమైనటువంటి వరం. Salvation is free gift. రక్షణ ఉచితమైన వరం. Holy Spirit is free gift. పరిశుద్ధాత్మ ఉచితమైన వరం. Eternal life is free gift. నిత్య జీవం అనేది ఉచితమైన వరం. Moreover, ఇంకా చెప్పాలంటే we cannot purchase none of these things. వీటిలో దేనిని కూడా మనము కొనలేము. Any one of these things with money we cannot purchase. వీటిలో వేటిని కూడా డబ్బు పెట్టి కొనుగోలు చేయలేము. But sad thing is, అయితే విచారకరమైన సంగతి, many are rejecting these gifts. అనేక మంది ఈ ఉచితంగా ఇవ్వబడే ఈ వరములని తృణీకరిస్తున్నారు. Simply rejecting this unspeakably precious gift from God, that is, refusing to accept and believe on Lord Jesus Christ, results in everlasting condemnation. చెప్పశక్యము కాని దేవుని యొక్క ఈ వరమును నిరాకరించడం వలన, అనగా యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దు అని అనుకుంటం వలన నిత్యమైనటువంటి శిక్షా దండనకి గురవుతాం. What does it mean? అంటే అర్థం ఏమిటి? Spiritual death, which means eternal separation from the holy God. ఆత్మ సంబంధమైన మరణం, అనగా పరిశుద్ధుడైన దేవుని నుండి నిత్యమైన ఎడబాటు But అవుతుంది. by accepting, you can enjoy a full salvation. అయితే ఆయనను అంగీకరించడం వలన సంపూర్ణమైనటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవించు. It is a full salvation. ఇది సంపూర్ణమైన రక్షణ. It is a finished salvation. ఇది సమాప్తము చేయబడిన రక్షణ. It is a free ఇది salvation. ఉచితమైన రక్షణ, And it is a forever salvation. నిత్యమైన రక్షణ. So Paul says that Jesus Christ is the unspeakable gift of God. అయితే పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చెప్పశక్యము కాని వరం. The word unspeakable is seen only 3 times in the Bible. చెప్పశక్యము కాని అనే ఈ మాట బైబిల్ గ్రంథం అంతటిలో కేవలం 3 సార్లే మనకు కనబడుతుంది. Apart from 2 Corinthians 9:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15 కాకుండా It appears in 2 Corinthians 12:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:4లో ఉంటుంది. And also in 1 Peter 1:8. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8లో So ఉంటుంది. when you accept this unspeakable gift of 2 Corinthians 9:15, మీరు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన చెప్పశక్యము కాని వరమును మనం స్వీకరించినప్పుడు, then you can continually hear the unspeakable words of 2 Corinthians 12:4. అప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలోని చెప్పశక్యము కాని వచింపశక్యము కాని మాటలు వినగలం. Then what is the result? అప్పుడు దాని ఫలితం It ఏమవుతుంది? results in unspeakable joy of 1 Peter 1:8. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8లో చెప్పశక్యము కాని సంతోషం కలుగుతుంది. So Lord Jesus Christ is unspeakably great. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పశక్యము కానంత గొప్పవాడు ఆయన. His greatness surpasses all human expression. ఆయన గొప్పతనము మానవాళి యొక్క ఊహలన్నిటికీ మించినటువంటి. And this gift is unspeakably necessary. ఈ వరము చెప్పశక్యము కానంతగా అవసరమైనది మనకి. We are lost and none but Christ could find us. మనము నశించిపోయి ఉన్నవారు, క్రీస్తు తప్ప మనల్ని ఎవ్వరు కూడా మరలా బాగు చేయలేరు. Yeah, we are dead, but none but Christ could raise us. మనం చచ్చిన స్థితిలో ఉన్నవారమే, క్రీస్తు తప్ప ఇంకెవ్వరు మనల్ని బ్రతికించలేరు. Yes, we are sunk and none but Christ could recover us. మనము మునిగిపోయినటువంటి వాళ్ళమే, యేసుక్రీస్తు తప్ప మనల్ని ఎవరు పైకి Yes, లేవదీయలేరు. we are afar off, but none but Christ could bring us. మనం దూరం అయిపోయిన వాళ్ళమే, క్రీస్తు తప్ప ఇంకెవరు మనల్ని చేరదీయలేరు. Not only that, అంతేకాకుండా we are guilty and none but Christ could procure for us a pardon. మనం దోషారోపణ చేయబడిన వారిమి, క్రీస్తు తప్ప ఎవరు మనకి క్షమాపణ ఇవ్వలేరు. Paul further says, పౌలు ఇంకా ముందుకు చెప్తాడు, thanks be unto God for the gift. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. We are bound to give thanks unto God for such an unspeakable gift. ఇంతటి చెప్పశక్యం కాని వరమును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. Since we received this gift individually, ఈ వరమును వ్యక్తిగతంగా మనము అంగీకరించిన కారణాన్ని బట్టి our thanks must be individual or personal. మన కృతజ్ఞత చెల్లించుట కూడా వ్యక్తిగతమైనదై ఉండాలి. It can be in the form of our personal worship. ఇది మన వ్యక్తిగత ఆరాధన రూపంలోనైనా ఉండాలి. Some other person cannot thank God for the gift you have received. చూడండి, నీవు పొందినటువంటి వరముకి నీ పక్షంగా మరొక వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి లేదు. Therefore worship him. కాబట్టి ఆయనను ఆరాధన చేయి. Not only that, అంతేకాదు, the gift is so valuable and the love involved in that gift is so precious. ఈ వరము ఎంతో విలువైనది, ఇందులో ఉన్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైన ప్రేమ. That's why our thanks must be fervent, lively and continual. అందుకనే మన యొక్క కృతజ్ఞత అనేది
ఎడతెగ కొనసాగుతుండాలి, ప్రేమపూర్వకమైనటువంటిది కృతజ్ఞతగా ఉండాలి. Throughout our lifetime, we have to thank Him. మన జీవితకాలం అంతయు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. Of course, in heaven, we are going to join the eternal worship. అయితే పరలోకములో నిత్యమైన ఆరాధనతో మనం కలవబోతున్నాం. But here, అయితే ఇక్కడ as long as we live, it must be a continual and lively worship. మనము జీవించినంత కాలం, బ్రతికినంత కాలము మనము ఎడతెగక ఆరాధన చేస్తూనే ఉండాలి. And it must be a practical worship. అంతేకాదు, ఇది క్రియాశీలకమైన ఆరాధనగా ఉండాలి. Such worshipful attitude must be seen by others also through our living. ఈ విధమైనటువంటి ఈ ఆరాధన వైఖరి మన జీవిత విధానం ద్వారా కూడా ఇతరులు కనిపెట్టాలి, ఇతరులు తెలవాలి. As the man of God Philip Henry said, దైవజనుడు ఫిలిప్ హెన్రీ గారు చెప్పిన ప్రకారం it must be not only thanks giving, but also it must be thanks living. కృతజ్ఞత చెల్లించడమే కాదు, కృతజ్ఞత కలిగి జీవించాలి. Oh, it is far better. ఇది మరింత శ్రేష్టమైనది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి let సహోదరులారా, us worship the Lord all the days of our life in all situations. మన జీవిత కాలం అంతయు అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉందాం. Even today being the Lord's day, ఈ రోజు కూడా ప్రభు దినముగా let us rush to the house of God and offer our worship, praise and thanksgiving to God for the unspeakable gift. దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళి చెప్పశక్యము కానీ ఆ దేవుని వరమైన యేసుక్రీస్తుని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, wholeheartedly we are thanking Thee, knowing our need. Thou hast given us this gift unspeakable so freely. పూర్ణ హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా అవసరత ఎరిగిన వాడే ప్రభు, ఈ చెప్పశక్యము కానీ ఈ వరముని మాకెంతో ఉచితముగా అనుగ్రహించారు. Lord, when we accept this gift very personally in our lives, దేవా, ఈ వరముని వ్యక్తిగతంగా ప్రభా మా జీవితాలు మేము we అంగీకరించినప్పుడు can enjoy non-stop blessings. మేము ప్రభా ఇక నిరంతరాయంగా ఈ ఆశీర్వాదాలను అనుభవించగలం. We can be saved. ఓ దేవా, మేము Lord, రక్షించబడాలి. we can enjoy this free salvation, full salvation. దేవా, ఉచితమైన రక్షణ, సంపూర్ణమైన రక్షణను మేము అనుభవించగలం. Lord, we can enjoy this finished salvation. Nothing need be added. ప్రభా, ముగించబడినటువంటి ఈ రక్షణ మరి ఇంకేది జత చేయని అవసరం లేని And ఈ also it రక్షణ is a అనుభవించగలం. salvation which is forever. ఓ దేవా, నిత్యమైనటువంటి రక్షణ ఇది. Oh Lord, when we receive this unspeakable gift, ఓ దేవా, చెప్పశక్యం కానీ వరముని మేము అంగీకరించినప్పుడు we can hear unspeakable words. చెప్పశక్యం కానీ ప్రభా మాటలు వినగలం. They will result in unspeakable joy in our lives. దానికి ఫలితంగా మా జీవితంలో చెప్పశక్యం కానీ సంతోషం ఉంటుంది. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా Help us మాట్లాడండి. to rush to thy house. ఓ దేవా, నీ ఇంటికి పరిగెత్తుకుని Help us వెళ్ళగలం. to be in the first batch of people who are worshipping thee. ఓ ప్రభా, ఆరాధన చేసేటువంటి ఆ మొదటి గుంపులో ఉండే వారంగా చేయండి. Not only thanksgiving, but our lives must be like thanks living, O Lord. దేవా, మేము కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాకుండా కృతజ్ఞత కలిగిన జీవితం జీవించే వారుగా చేయండి. Oh, when the people see our lives, ప్రజలు మా జీవితాలు చూసినప్పుడు they also may be attracted towards you. ఓ దేవా, వాళ్ళు కూడా నీ వైపుగా ఆకర్షించబడలాగానే చేయండి. Grant this worshipful attitude throughout this day. దినమంతా కూడా ప్రభా ఈ ఆరాధన వైఖరితో మమ్మల్ని నింపండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.